తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఐపీఎల్ తీరే మారిపోయింది. కోహ్లీ, రోహిత్, డూప్లీజ్, డికాక్ గురించి ఎవ్వరూ మాట్లాడుకోవటం లేదు. ఇంతకాలం ఓ పక్కనున్నారు అన్నట్లుగా పేరు పొందిన ఆటగాళ్లు ఇరగదీస్తున్నారు. ఈ క్రమంలోనే వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ కూడా ఒక రేంజ్లో దూసుకుపోతున్నాడు. మైదానంలో దిగాడంటే క్రీజ్లో ఉన్నంతసేపు పరుగుల వరద పారిస్తున్నాడు. బంతి ఉన్నది కొట్టడానికే కదా అన్నది దినేష్ కార్తిక్ ఆలోచన. కొట్టు కొట్టు మళ్ళీ కొట్టు అంటూ విజృంభించేస్తున్నాడు. బెంగళూరు జట్టు వరుస పరాజయాలతో కూనారిల్లుతోంది. అయినా సరే ఆ జట్టు ఆటను చూసేందుకు క్రికెట్ క్రీడాభిమానులు స్టేడియంకి వస్తున్నారు. కోట్లాది మంది అభిమానులు టీవీలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వాళ్ళు ఆడుతుంటే కేరింతలు కొడుతున్నారు. అదేదో కోహ్లీ, డూప్లీజ్ ఆడుతుంటే చూడాలని వస్తారనుకుంటే పొరపాటే. లోయర్ ఆర్డర్లో ఉండే బ్యాట్స్మెన్ ఆదుకుంటారా, జట్టును గెలిపిస్తారా, ఎంత స్పీడ్లో పరుగులు చేస్తారు లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునేందుకు వాళ్ళు వస్తున్నారు. కొందరు ప్లేయర్లు లేటుగా క్రీజ్లోకి వచ్చినా వారిని చూడగానే ఫ్యాన్స్లో ఏదో తెలియని అనుభూతి కనిపిస్తోంది. అందులో దినేష్ కార్తిక్ ఒకరు. కార్తిక్ క్రీజ్లోకి వచ్చాడంటే గెలిపిస్తాడన్న విశ్వాసంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో దినేష్ కార్తిక్ పుట్టాడు. అతను చిన్నప్పుడు కువైట్లో ఉన్నాడు. క్రికెట్పై అభిమానంతోనే అతను ఇండియా తిరిగి వచ్చాడు. 2 దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడుతున్నా నిన్న మొన్న ఫీల్డ్లోకి వచ్చినట్లుగా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తాడు. ఐపీఎల్ 2024లో తన ఆట తీరుతో ఆకట్టుకోవడమే కాకుండా కార్తిక్ మళ్లీ ఇండియా టీంలోకి వస్తే బాగుంటుందన్న స్థాయికి ఎదిగాడు. ప్రస్తుత ఐపీఎల్లో దినేష్ కార్తిక్ 8 మ్యాచ్ల్లో 251 పరుగులు చేశాడు. స్టాటిస్టిక్స్ ప్రకారం అది తక్కువగా అనిపించొచ్చు. కాకపోతే ఆఖర్లో వచ్చే కార్తిక్ 2 మ్యాచ్లు తన బ్యాటింగ్ ప్రతిభతో గెలిపించాడు. మరో 2 మ్యాచ్లు దాదాపుగా గెలిపించినంత పని చేశాడు. హైదరాబాద్ జట్టుపై ఆడుతూ 35 బంతుల్లో అతను 83 పరుగులు చేసిన తీరు నా భూతో నా భవిష్యతి అని చెప్పక తప్పదు. బెంగళూరుకు ఓపెనింగ్ 1 డౌన్ వచ్చే ఆటగాళ్లకు సైతం అంతగా రాణించలేకపోతున్న తరుణంలో కార్తిక్ తన సత్తా చాటాడు. వాస్తవానికి కార్తిక్ వల్లే బెంగళూరు జట్టు T20లో సెకండ్ ఇన్నింగ్స్ హైయెస్ట్ స్కోర్ చేయగలిగింది. కోల్కతా జట్టుతో జరిగిన మ్యాచ్ల్లో కార్తిక్ రాణించాడు. 18 బంతుల్లో 25 పరుగులు బాదేశాడు. 19వ ఓవర్ ఆఖరి బంతికి అతను అవుట్ కాకుండా ఉంటే బెంగళూరు జట్టు ఆ మ్యాచ్ గెలిచి ఉండేది. కేవలం 1 పరుగు తేడాతో ఓడిపోయింది. కార్తిక్ది ఒక కూల్ గాయ్ ఇమేజ్. ఎంత భారీ లక్ష్యం కళ్ళెదుటే ఉన్నా క్రీజ్లోకి వచ్చినప్పుడు ఎక్కడా తన ఫేస్లో టెన్షన్ కనిపించకుండా చూసుకుంటాడు. గెలిపించడానికి మే హూనా అన్నట్లుగా ఉంటుంది అతని తీరు. రాబోయే T20 వరల్డ్ కప్లో కార్తిక్ను సెకండ్ వికెట్ కీపర్గా సెలెక్ట్ చేస్తే బాగుంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ఈ మాట అన్నారు. చూడాలి రేపేం జరుగుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.